మెసపటోమియా సంస్కృతి, బాబిలోనియా సంస్కృతి, గ్రీకు సంస్కృతి, ఇట్లాగా మన చరిత్రలో అనేక సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయి. ఎందుకు? పరధర్మ దాడి, పరమత దాడి, పరాయి దేశస్తుల దాడిలో ఆ దేశాలలో ఉన్నటువంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేసి తమ సంస్కృతిని బలవంతంగా రుద్దారు. ఇదే సాంస్కృతిక యుద్ధం దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా జరుగుతుంది. భారతదేశం ముస్లిం రాజుల్ని చూసింది, క్రైస్తవ రాజుల్ని చూసింది, ఫ్రెంచ్, డచ్, ఇట్లా అన్ని దేశాల పరిపాలనలో చూసింది. అయితే అంత చేసినా కూడా హిందూ ధర్మం నిలబడింది, కలబడింది, దెబ్బలు తింది, బాధపడింది, ఇబ్బంది పడింది, కానీ సంస్కృతిని కాపాడుకుంది. హిందూ జాతి పరిరక్షణ కోసం ప్రాణాలర్పించిన వాళ్ళు ఎందరో. కానీ ఏ దేశపు చరిత్ర అయినా ఏమున్నది గర్వకారణం పరాయి పీడన పారాయణత్వం అన్నటువంటి శ్రీశ్రీ మాటలు గుర్తున్నాయి. కానీ అందులో ప్రధానమైనటువంటిది తిరగబడ్డటువంటి జాతి సాధించిన విజయాలని ఆయా దేశాలు సగర్వంగా చెప్పుకుంటాయి, చరిత్రని ఎక్స్పోజ్ చేసుకుంటాయి. మేము ఇలా సాధించామంటారు. రష్యన్ విప్లవమైనా చైనా విప్లవమైనా గొప్పగా చెప్తారు. అదేం కర్మం? భారతదేశపు విప్లవం, భారతదేశ సాంస్కృతిక స్థిరత్వం, హిందూ జాతి యొక్క పోరాట ఫలితం, లేదా ఈ పోరాటాల ద్వారా ప్రపంచంలో చేసినటువంటి ఒక నిలకడతో కూడి ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా నిలబడిన తత్వం గురించి మాట్లాడేవాడు, చెప్పేవాడు, ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అసలు మన రాజుల గురించి మాట్లాడేవాడు, దానికోసం కష్టపడ్డటువంటి విషయాలు వివరించేవాడు లేకపోవడమే హిందుత్వానికి సంబంధించిన అతిపెద్ద కష్టం, నష్టం.